డెలివరీ కోసం వెళ్ళినప్పుడు డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చే రోజు డిశ్చార్జ్ చేస్తారు కదా, ఆ టైంలో హాస్పిటల్ వాళ్ళు ఒక ప్యాక్ లాంటిది ఇచ్చారు. అన్నీ కూడా బేబీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇచ్చారు. బేబీ వైప్స్, లోషన్, షాంపూస్, ఇవన్నీ కూడా బేబీకి సంబంధించినవి ఇచ్చారు. మనకి హాస్పిటల్లో టెడ్డీ బార్ రికమెండ్ చేస్తారు డాక్టర్. చిన్నపిల్లలకి ఎవరికైనా కూడా టెడ్డీ బార్ వాడితేనే అందరు కూడా చాలా బాగుంటుంది, పడుతుంది చాలామందికి. ఎవరికైనా ఇన్ కేస్ పడకపోయినా ర్యాషెస్ లాంటి ఇన్ఫెక్షన్, అలర్జీ లాంటివి ఏమైనా వస్తే మాత్రం వేరే డాక్టర్ రికమెండ్ చేసినవి వాడాలి. ఇవి పాలు ఇంక్రీజ్ అవ్వడానికి లాక్టో పిల్స్ అనేటివి కొన్ని ఇచ్చారు. లాక్టో గ్రానల్స్ అనేటివి ఇచ్చారు. నేను వాడలేదు, కానీ ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు ఇంక్రీజ్ అవ్వడం కోసం మిల్క్. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ ఇచ్చారు. నేను ఇప్పటికి కూడా హాస్పిటల్ వెళ్తే ఇదే బ్యాగ్ వాడుతున్నాను. చిన్నపిల్లలకి రిపోర్ట్స్ కానీ, ఫైల్స్ కానీ, ఏమైనా డైపర్స్, వైప్స్, నాప్కిన్స్, టవల్స్, చిన్న టైపు బ్యాగ్ ఉంది. ఇక్కడ చిన్న చైన్ ఇచ్చారు కదా, ఇందులో నాప్కిన్స్ పెట్టుకోవచ్చు. పెద్ద చైన్లో వచ్చేసి ఫైల్స్ అవి పెట్టుకోవచ్చు. ఇవి డ్రై ఫ్రూట్స్తోని కలిపి కేక్ ఇచ్చారు. డెలివరీ అయ్యి మదర్ అండ్ బేబీ సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చింది, హ్యాపీగా ఉన్నారు కాబట్టి కేక్ ఇచ్చారు. మేము మైదా పిండి లేకుండా ఇచ్చారు. ఇది బేబీ స్మైల్ స్టోన్ అని ఇచ్చారు. ఇది డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మైదా పిండి లేదు కాబట్టి నేను కూడా తిన్నాను. బేబీకి లోషన్స్, ఆయిల్స్, మసాజ్ ఆయిల్, ఇంకొకటి సోపు, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా వాడి చూసాను, చాలా అంటే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఈ సోప్ కంటే కూడా నేను టెడ్డీ బారే ఎక్కువ యూజ్ చేశాను. డిశ్చార్జ్ అయ్యాక బేబీ కోసం ఇలా ప్రోడక్ట్స్ అన్నీ ఇవ్వడం నాకైతే చాలా బాగా అనిపించింది. అన్నీ కూడా బేబీకి సంబంధించినవే. వైప్స్, లోషన్స్, ఆయిల్స్, డైపర్స్. మనం అంతవరకు కూడా బేబీకి ఏం తీసుకొని ఉండం కదా, ఇలా ఫస్ట్ హాస్పిటల్ నుంచి రావడం, అవి మనం వాడడం చాలా బాగా అనిపిస్తుంది మనకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు